మనుషులు విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయేమో, మనుషులు మర్చిపోయే పరిస్థితులు వస్తాయేమో, కానీ దేవుడు మనల్ని మరవడండి. హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోడు. తల్లి మరిచినా మరి నేను నిన్ను మరవనని చెప్పిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన యొక్క హిస్ మెర్సీ ఈజ్ అపాన్ అస్, హిస్ గ్రేస్ ఈజ్ అపాన్ అస్, హిస్ ఫేవర్ ఈజ్ అపాన్ అస్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ అస్ అండి. అది నేను చెప్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన దీవెనలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. ఆయన దీవెనలు నీ వెంబడే ఉంటాయి. సో నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో నాకైతే తెలియదు నీ గురించి, కానీ యేసయ్య మరి నీ గురించి నా గురించి ఆల్రెడీ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. కాబట్టి మన ప్రార్థనలు ఒకవేళ నిష్ఫలం అయిపోతాయేమో, కానీ ఆయన ప్రార్థన ఎన్నడూ కూడా ఫెయిల్ అవ్వదు. కాబట్టి యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన ఫెయిల్ అవ్వడం అసంభవము, అసాధ్యం. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను ఉన్నాను అనుకున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను అక్కడ ఉండి కూడా అంధకార సిచ్యువేషన్లో నుంచి, అంధకారంలో కూడా నీకు తోడుగా ఉండి అందులో నీకు సహాయం చేసి ఆ అంధకారంలో నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా.